చేయడం జరిగింది. ఇది ఎన్నికల కోడ్ ముందు చేయడం జరిగింది. ఆయన ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండి చేస్తాడు. ఆర్మీ వాళ్ళకి హాస్పిటల్ కట్టియడానికి స్థలం కూడా చేయాలన్నాడు, అది కూడా చేస్తాడు. ప్రతి ఒక్కటి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీని గురించి ఎవరు వరి కావద్దు. వాళ్ళ మీద వచ్చే అపోహలను కూడా మీరు తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గరగా చూస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎంత మంచి వాళ్ళో, వాళ్ళు సర్వీస్ చేయడానికి ఎంత ముందుకు వస్తున్నారో, వాళ్ళు ఎంతో సంతోషంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు ఇక్కడ 50,000 మంది ఉన్నారు, సర్వీస్ కానీ ఇన్ సర్వీస్, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఇన్ సర్వీస్ కానీ. వీళ్ళ కోసం మేము అదృష్టంగా భావిస్తున్నాము ఒక ఎమ్మెల్యేగా నేను వీళ్ళ సర్వీస్ చేయడానికి అని ఆయన స్వహాతగా ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు ఇక్కడ పని చేయడానికి. మనము ఆయనను పని చేయించుకోవడానికి మనం రెడీగా ఉండాలా. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 24 నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన చేస్తాడు. మనం చేపించడానికి సిద్ధంగా ఉండాలా. మరి గిద్దరులో ఒక్క గవర్నమెంట్ కాలేజ్ కూడా లేదు. ఆయన ఏమన్నా వచ్చిన తర్వాత చేస్తానంటారా? నేను ఇంజనీరింగ్ కాలేజీ పెడతాను,